అప్పుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయి ఏం చేయాలో అర్థం కావడం లేదా? దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఒక 4 వాక్యాలు మీరు ధ్యానం చేసినట్లయితే ఈ 4 వాక్యాలు నిన్ను అప్పుల్లో నుండి ఆర్థిక ఇబ్బందుల్లో నుండి బయటకు తీసుకొని వస్తాయి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తున్నది అనే మాట ప్రకారముగా ఈ యొక్క 5 వాగ్దానపు తాళపు చెవులు అప్పుల్లో ఉన్న నిన్ను ఖచ్చితంగా బయటకు తీసుకొని వస్తాయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క వాగ్దానం నిన్ను స్వతంత్రురాలుగా చేస్తుంది. అప్పుల్లో ఉండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నీకు దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా సహాయం చేసి నీవు పడిన గుంటల్లో నుండి బయటకు తీసుకొని వస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో అప్పుల్లో ఉన్న నిన్ను బయటకు తీసుకురావడానికి ఈ యొక్క 5 లేఖనాలు ఎంతో ఉపయోగపడతాయి. నమ్మినట్లయితే ఆఖరి వరకు కూడా చూడండి. ఈ యొక్క వీడియోని లైక్ చేసి అలాగనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి, కొంతమందికి, ఒక 10 మందికి, 5 మందికి, ఇద్దరికి షేర్ చేసి ఈ యొక్క వాక్యాలు వినిపించండి. వాళ్ళు కూడా అప్పుల్లో నుండి దేవుడు బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో మొదటిగా మనం దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాము. మొదటి వాగ్దానపు తాళపు చెవి అప్పుల్లో ఉన్న నిన్ను బయటకు తీసుకురావడానికి దేవుని యొక్క వాక్యములో ఇలాగ రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనము, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అలాగనే ఇంగ్లీష్లో ఇలాగన రాయబడి ఉన్నది, చూడండి. అండ్ ఐ విల్ గివ్ యూ ద స్టోర్స్ ఆఫ్ ద డార్క్ అండ్ ద వెల్త్ ఆఫ్ సీక్రెట్ ప్లేసెస్. అండ్ ఐ విల్ గివ్ యూ ద స్టోర్స్ ఆఫ్ ద డార్క్ అండ్ ద వెల్త్ ఆఫ్ సీక్రెట్ ప్లేసెస్. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదంటే, స్టోర్స్ ఆఫ్ ది డార్క్ అంటే అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లో మరుగైన ధనమును దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీకు కనబడని ఆ ధనమును దేవుడు నీకు ఇస్తాడు. నీ కొరకు నిధులను దేవుడు రహస్య స్థలంలో దాచి ఉంచి ఉన్నాడు. నీకు ఎన్ని లక్షల అప్పు ఉన్నా, ఎన్ని వేల రూపాయల అప్పు ఉన్నా, నీకు ఎంత అవసరమైన దేవుడు ఖచ్చితంగా ఆ నిధులను, ఆ రహస్య స్థలంలో మరుగైన ధనమును దేవుడు నీకు ఇస్తాడు. ఇది దేవుడు నీకు చేస్తున్న వాగ్దానం, మొదటి వాగ్దానం. అలాగే రెండవ వాగ్దానం ఏంటనేది కూడా బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసుకుందాం. అప్పుల్లో నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి దేవుని వాక్యములో రాయబడిన ప్రకారముగా రెండవ వాగ్దానపు తాళపు చెవి యెషయా గ్రంథం 60వ అధ్యాయము 5వ వచనము, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. చూడండి, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొని ఉప్పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. చూడండి, నీవు ప్రకాశించినట్లుగా, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగునట్లుగా దేవుడు సముద్ర వ్యాపారాన్ని నీ వైపు త్రిప్పుతాడు. అంటే ఏంటంటే, దేవుడు నీ వైపు జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చినట్లుగా దేవుడు నేను దీవిస్తాడు. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ వ్యాపారాన్ని, ఆ బిజినెస్ని, మీరు చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాగా నువ్వు ప్రకాశిస్తావు, నీ వ్యాపారంలో నువ్వు ఉప్పొంగుతావు, నీ గుండె ఉప్పొంగేలాగా దేవుడు చేస్తాడు. వ్యాపారాలన్నీ కూడా నీ వైపు త్రిప్పబడినట్లుగా, బిజినెస్లో ఒక బిలినియర్ అయినట్లుగా దేవుడు చేస్తాడు. అలాగ జనముల యొక్క ఐశ్వర్యం అంతా నీ వద్దకు వచ్చినట్లుగా దేవుడు చేసి నీకున్న అప్పులు, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. దేవుడు యొక్క వాగ్దానాన్ని నీకు ఇచ్చాడు. రెండవ వాగ్దానపు తాళపు చెవి. ఈ యొక్క వాగ్దానపు తాళపు చెవి నమ్మినట్లయితే అప్పుల్లో నుండి నువ్వు బయటకు వస్తావు, నీ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఇంగ్లీష్లో ఏం రాయబడిందో చూద్దాం. ఐజయా చాప్టర్ 60 verse 5, దెన్ యూ విల్ సీ అండ్ బి బ్రైట్ విత్ జాయ్
and your heart will be shaking with the increase of delight. For the produce of the sea will be turned to you, the wealth of the nations will come to you. Then you will see and be bright with joy, and your heart will be shaking with increase of delight. For the produce of the sea will be turned to you, the wealth of the nations will come to you. The wealth of the nations will come to you. Amen. 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 అప్పుల్లో కూరుకుపోయి ఇబ్బంది పడుతున్న నిన్ను బయటకు తీసుకొచ్చే దేవుని యొక్క 3వ వాక్యపు వాగ్దానపు తాళపు చెవి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19. ఇవన్నీ నీ జీవితంలో జరగాలి. నువ్వు తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు, పైవాడిగా ఉండాలి, క్రిందవాడిగా ఉండకూడదు అంటే, నిన్ను దేవుడు తలగా చేయాలి, పైవానిగా చేయాలి అంటే అన్యుల దేవతలను అనుసరింపకూడదు, వాటిని పూజించకూడదు. దేవుడు నీ అనుసరించి నడుచుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, మందిరానికి వెళ్ళండి, మారు మనసు పొందండి. దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించండి. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దీవెనలు నీ పైన కుమ్మరింపబడతాయి. ఇంతకాలం శాపాన్ని అనుభవిస్తున్నావు, ఇంతకాలం ఆ రోగాలలో, అతిక్రమాలలో, పాపాల్లో ఉన్నావు. వాటిలో బయటికి రా. చూడండి, తాగుడికి బానిసైపోయావు, త్రాగు నుండి బయటికి రా. అలాగనే వ్యభిచారానికి బానిసైపోయావు, వ్యభిచారం నుండి బయటికి రా. సినిమాలకి, షికార్లకి బానిసైపోయావు, సోమరితనానికి బానిసైపోయావు, అందులోని బయటికి రా. కష్టించి పనిచేయి. శ్రమలు, కష్టాలు, వేదనలు, బాధలు అన్నీ పోతాయి. అప్పులు చేయడం మానే, అప్పిచ్చేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. ఈ 4 వాగ్దానపు తాళపు చెవులు అప్పుల్లో ఉన్న నిన్ను బయటకు తీసుకొని వచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాయి. సో దేవుని యొక్క వాక్య ప్రకారముగా నీవు దేవుని వాక్య ప్రకారంగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కామెంట్స్లో మీరేమని రాస్తారంటే, యేసయ్య నేను అనేక జనాలకు అప్పిచ్చేలాగా చేస్తాడు. ఇలా రాయండి కామెంట్స్లో. నేను అనేక జనాలకు అప్పిస్తాను కానీ అప్పు చేయను కానీ అప్పిస్తాను అని విశ్వాసంతో రాయండి. నువ్వు రాసిందే ఒక రోజున నిజమవుతుంది. అదే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అలాగనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా పంపించండి వాట్సాప్ ద్వారా. వాట్సాప్ నెంబర్కి వాట్సాపే చేయండి. అలాగనే ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్కి ఓన్లీ మీ ప్రార్థన అవసరతలు మాత్రమే తెలియపరచండి. సో వాట్సాప్ నెంబర్కి చాలామంది కాల్ చేస్తున్నారు. వాట్సాప్ నెంబర్కి కాల్ చేయమాకండి, అది కలవదు. అలాగనే ఆ సిగ్నల్స్ ఉండవు. సో దట్స్ వై వాట్సాప్ మాత్రం చేస్తే నేను మీకు 2-3 రోజులు, వారం రోజులు ఆలస్యమైనా నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఒకవేళ కాల్ చేసి లిఫ్ట్ చేయకపోయినా అగైన్ ట్రై చేయండి, టెక్స్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఈ యొక్క వాక్యాలు మీకు ఏదో ఒక వాగ్దానాన్ని దేవుడు బయలుపరిచింది మీకు తెలియపరుస్తాను. వాటిని విని ఆశీర్వదింపబడింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇవన్నీ నీ జీవితంలో జరగాలి. నువ్వు తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు, పైవాడిగా ఉండాలి, క్రిందవాడిగా ఉండకూడదు అంటే, నిన్ను దేవుడు తలగా చేయాలి, పైవానిగా చేయాలి అంటే అన్యుల దేవతలను అనుసరింపకూడదు, వాటిని పూజించకూడదు. దేవుడు నీ అనుసరించి నడుచుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, మందిరానికి వెళ్ళండి, మారు మనసు పొందండి. దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించండి. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దీవెనలు నీ పైన కుమ్మరింపబడతాయి. ఇంతకాలం శాపాన్ని అనుభవిస్తున్నావు, ఇంతకాలం రోగాలలో, అతిక్రమాలలో, పాపాల్లో ఉన్నావు. వాటిలో బయటికి రా. చూడండి, తాగుడికి బానిసైపోయావు, త్రాగు నుండి బయటికి రా. అలాగనే వ్యభిచారానికి బానిసైపోయావు, వ్యభిచారం నుండి బయటికి రా. సినిమాలకి, షికార్లకి బానిసైపోయావు, సోమరితనానికి బానిసైపోయావు, అందులోని బయటికి రా. కష్టించి పనిచేయి. శ్రమలు, కష్టాలు, వేదనలు, బాధలు అన్నీ పోతాయి. అప్పులు చేయడం మానే, అప్పిచ్చేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. ఈ 4 వాగ్దానపు తాళపు చెవులు అప్పుల్లో ఉన్న నిన్ను బయటకు తీసుకొని వచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాయి. సో దేవుని యొక్క వాక్య ప్రకారముగా నీవు వాక్య ప్రకారంగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కామెంట్స్లో మీరేమని రాస్తారంటే, యేసయ్య
నేను అనేక జనాలకు అప్పిచ్చేలాగా చేస్తాడు. ఇలా రాయండి కామెంట్స్లో. నేను అనేక జనాలకు అప్పిస్తాను కానీ అప్పు చేయను కానీ అప్పిస్తాను అని విశ్వాసంతో రాయండి. నువ్వు రాసిందే ఒక రోజున నిజమవుతుంది. అదే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అలాగనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా పంపించండి. వాట్సాప్ ద్వారా వాట్సాప్ నెంబర్కి వాట్సాపే చేయండి. అలాగనే ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్కి ఓన్లీ మీ ప్రార్థన అవసరతలు మాత్రమే తెలియపరచండి. సో వాట్సాప్ నెంబర్కి చాలామంది కాల్ చేస్తున్నారు. వాట్సాప్ నెంబర్కి కాల్ చేయమాకండి, అది కలవదు. అలాగనే ఆ సిగ్నల్స్ ఉండవు. సో దట్స్ వై వాట్సాప్ మాత్రం చేస్తే నేను మీకు 2-3 రోజులు, వారం రోజులు ఆలస్యమైనా నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఒకవేళ కాల్ చేసి లిఫ్ట్ చేయకపోయినా అగైన్ ట్రై చేయండి, టెక్స్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఈ యొక్క వాక్యాలు మీకు ఏదో ఒక వాగ్దానాన్ని దేవుడు బయలుపరిచింది మీకు తెలియపరుస్తాను. వాటిని విని ఆశీర్వదింపబడింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.